ఈ విషయాన్నయితే నేను నిజంగా మీ అందరితో షేర్ చేసుకోవాలి. సో, తప్పకుండా వినండి పూర్తిగా. అందరికీ లైఫ్ ఒకేలా ఉండదు. ఈరోజు, ఈ క్షణం నాకు చాలా కష్టం అనిపించొచ్చు. కానీ, నేను ఇప్పుడున్న ఈ లైఫ్‌నే ఇంకెవరో కోరుకుంటూ ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా దేవుడా! నాకు ఆ అమ్మాయి ఎలా బతుకుతుందో ఆ లైఫ్‌ని నాకియ్యు అని చాలామంది దేవుడిని బలంగా కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రకారం నేనున్న లైఫ్ ఇట్స్ ఎ బెటర్ లైఫ్. సో, నాకు కూడా నాకన్నా బెటర్‌గా ఉన్న వాళ్ళని చూసి నేను కూడా అనుకుంటూ ఉంటా. దేవుడా నాకు వాళ్ళలాంటి లైఫ్ ఇయ్యు. నాకు ఈ లైఫ్ వద్దు. నాకిది నచ్చలేదు. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మన కంప్లెయింట్స్ చాలా ఉంటాయి కదా! సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్ నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నా అది బెటర్ స్టేజే. ఎందుకంటే నీకంటే వరస్ట్ స్టేజ్‌లో నీకంటే కష్టమైన స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళకి కంపేర్ చేస్తే నువ్వు నిజంగా ఒక బెటర్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నావు. అందుకని నువ్వు లీడ్ చేస్తున్న లైఫ్‌ని చెరిష్ చెయ్యు. ఓకే. యూ ఫీల్ ఇట్ యాస్ ఎ లక్. నువ్వు ఈ లైఫ్‌ని లీడ్ చేస్తున్నందుకు నిన్ను నువ్వు లక్కీ అని అనుకోవాలి. సో, అప్పుడు నీకేంటంటే ఓకే. నా ఎవ్రీ డే ఒక ఫ్రెష్ మూడ్‌తో, ఒక న్యూ ఎనర్జీతో స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అదే నా లైఫ్ బాలేదు, నా లైఫ్ బోరింగ్‌గా ఉంది, నాకు నా లైఫ్ నచ్చట్లేదు. ఇలాంటి మైండ్ సెట్‌తో ఉంటే ఎంత ఎక్సైటింగ్ డే ఉన్నా కూడా నీలో ఆ ఎక్సైట్‌మెంట్ రాదు. సో, మనిషిలో ఎక్సైట్‌మెంట్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి అండ్ ఇన్నర్ చైల్డ్‌ని ఆల్వేస్ అలైవ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే లైఫ్‌లో కొత్తదనం ఉంటుంది. సంథింగ్ న్యూ అని అనిపిస్తుంది. ఎప్పుడు బోరింగ్ లైఫ్ లాగా బోరింగ్ థింకింగ్‌తో ఉంటే నిజంగా లైఫ్ బాగోదు.